హాయ్ ఫ్రెండ్స్, ఇవి స్వీట్ కార్న్ ఫ్రెండ్స్. ఈ స్వీట్ కార్న్ని ఈ విధంగా ఒలిచి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో వాటర్ పోసి దానిపైన రంధ్రాల గిన్నెనైతే పెట్టుకొని మనం ఒలుచుకున్నటువంటి స్వీట్ కార్న్ అయితే ఇందులో పోసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి ఐ ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ స్వీట్ కార్న్ పైన మూతనైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 15-20 మినిట్స్లో ఇవైతే ఉడికిపోతాయి. ఈ విధంగా ఉడుకుతాయన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయండి. వీటిని ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి అది వేడెక్కాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు గోలిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి కార్న్ అయితే ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి 5 మినిట్స్ ఈ విధంగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర కలిపిన తర్వాత చివరగానైతే నిమ్మకాయనైతే పిండుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కార్న్ అయితే ఒకసారి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.